ఇజ్రాయెల్ ఒక ప్లానేస్తే అది చాలా పక్కాగా ఉంటది. అమెరికా లాంటోడినే వాడుకుందది. ఇరాన్‌కి శత్రువు ఎవరు? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌కి శత్రువు ఎవరు? ఇరాన్. యూదు జాతి అంతం, ఇరాన్ పంతం. యూదు జాతిని అంతం చేస్తే, ఈ యూదు జాతి కారణంగా ఎదిగినటువంటి క్రైస్తవ జాతి నాశనం అవుతదన్నది ఇరాన్ ప్లానింగ్. ఖొమైనీ ప్లానింగ్. అది తెలుసు కాబట్టి యూదు జాతి తన అంతం కావడానికి సిద్ధంగా లేదు. పైగా భవిష్యత్తులో ఏ జాతిని అంతం చేస్తానంటుందో ఆ క్రైస్తవ జాతికి సంబంధించినటువంటి అమెరికాని వెంట పెట్టుకొచ్చి ఇరాన్ని దెబ్బకొట్టింది. ఇప్పుడు కాల్పుల విరమణ కూడా అందులో ఒక పార్టే. హెజ్బుల్లా మీద దాడులు, ఇటు పక్కన ఇరాన్ మీద ఒకేసారి దాడులు కష్టం. ఒకేసారి ముప్పేట దాడి ఎదుర్కోవాలి. అదే సందర్భంలో ఇరాన్ మౌత్ పబ్లిసిటీలో మేమే గెలిచామని ప్రచారం చేసుకోండి. బట్ దానికి అంత సీన్ లేదన్నది తెలిసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నది ఏంటంటే, ఈ యుద్ధ విరమణ ఇదేమి శాశ్వతం కాదు. దారుణమైన అటాక్స్ కొనసాగుతాయి. రాబోయేటువంటి రోజుల్లో యుద్ధం ముదరబోతోంది. ఈలోపు హమాస్‌ని సర్వనాశనం చేసింది. హౌతీల్ని మూడొంతులు నాశనం చేసింది. హెజ్బుల్లాని 50% నాశనం చేసింది. ఇప్పుడు ఇంకో 25, 30% నాశనం చేస్తది. మళ్ళీ ఇజ్రాయెల్ వైపే కన్నెత్తి చూడడానికి వీలు లేకుండా తన చుట్టూ ఉన్న శక్తులే కాకుండా దూరంగా ఉన్న ఇరాన్‌ని కూడా దెబ్బ కొట్టడమే ఇజ్రాయెల్ ప్లాన్. అందులో 100కి 80% సక్సెస్ అయింది. ఇంకొక 20% మిగిలుంది.